మనం ఏ పని చేస్తున్నా దానికి రిజల్ట్ కనిపిస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటది కదా! సో, నేను మార్నింగే నా వెయిట్ చెక్ చేసుకున్నాను. 60.60 ఆల్మోస్ట్ 400 గ్రామ్స్ డిఫరెన్స్ అయితే చూసాను. తర్వాత నేను మార్నింగే ఇలా కర్రీ లీవ్స్ తీసుకుంటాను. హెల్త్‌కి చాలా మంచిది. మన హెయిర్‌కి, స్కిన్‌కి కూడా చాలా మంచిది. కరివేపాకు లేదా ఉసిరికాయ ఉంటే అదైనా తీసుకోండి. మార్నింగ్ డ్రింక్ తాగే ముందే నేను హాఫ్ లీటర్ ప్లెయిన్ వాటర్ తీసుకుంటాను. సో, ఈరోజు నా మార్నింగ్ డ్రింక్ వచ్చి ఓవర్ నైట్ సోక్డ్ మెంతులు వాటర్. దీనిలో కొంచెం గోరువెచ్చని వాటర్ ఇంకా లెమన్ కూడా వేసుకుంటాను. ఇలా మార్నింగే మనం 1 లీటర్ వాటర్ ఫినిష్ చేస్తే డే మొత్తంలో 3.5 లీటర్స్ వాటర్ ఫినిష్ చేయడానికి ఈజీగా అనిపిస్తది. అండ్ దట్టు సమ్మర్‌లో వెయిట్ లాస్ అవ్వడం చాలా ఈజీ అండి. బికాజ్ వాటర్ మనం ఎక్కువ తాగుతూ ఉంటాము. అండ్ ఆల్సో రైస్ ఎక్కువ తినలేం కదా! ఈ సమ్మర్స్‌లో హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అయితే ఇది బాడీకి కూలెంట్‌లా వర్క్ అవుతది. ఇది నేను నైటే ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం, ఇంకా బ్లాక్ రైజిన్స్ ఇది హాట్ వాటర్‌లో వేసుకున్నాను. మార్నింగ్ డ్రింక్ తర్వాత ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు ఇదైతే నేను తింటాను. సో, బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి 9:30 కల్లా నేను ఫినిష్ చేస్తాను. డ్రై ఫ్రూట్స్, బనానా మిల్క్ షేక్‌లా చేసుకున్నాను. దీంట్లో ఓట్స్ కూడా వేసుకోవచ్చు కావాలంటే. నాకు అప్పటికి ఫిల్లింగ్‌లా అనిపిస్తది. సో, నేను ఓట్స్ అయితే స్కిప్ చేశాను. చేసుకోవడం చాలా ఈజీ అండ్ ఫాస్ట్‌గా కూడా అయిపోతది. అండ్ చాలా ఫిల్లింగ్‌గా ఉంటది. ఒకసారి ట్రై చేయండి. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాం, డైట్ చేస్తున్నామని ఫుడ్ తినడం మానేస్తే అది మన హెల్త్ ఎఫెక్ట్ అవుతది. కడుపు నిండా మనకి నచ్చింది తింటూనే ఏది తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలో తెలిస్తే చాలు. మిడ్ మార్నింగ్ స్నాక్ తినడానికి నాకు అంత టైం లేదు అండ్ ఆల్సో స్టమక్ కూడా ఫుల్‌గా ఉంది. సో, డైరెక్ట్‌గా లంచ్ చేశాను. లంచ్‌లోకి ఒక పెసరట్టు, పల్లి చట్నీ కొంచెం బ్రింజాల్ ఫ్రై అండ్ ఆనియన్ కూడా వేసుకున్నాను. కావాలంటే క్యారెట్ కీరా కూడా పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత అయితే నేను బటర్ మిల్క్ తీసుకున్నాను. ఈ లంచ్ ప్లేట్ చూడడానికి సింపుల్ గా ఉన్న చాలా ఫిల్లింగ్ గా ఉంటది. బికాజ్ నేను డైలీ తీసుకుంటా కదా, మనం ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ లో ఏదో ఒక ఫుడ్ తింటూనే ఉంటాము. సో, ఆకలి అస్సలేదు, ఎట్ ద సేమ్ టైం వెయిట్ లాస్ కూడా అవుతాము. ఇంకా డిన్నర్ ని అర్లీగా ఫినిష్ చేసేయడానికి చూడండి. 6:37 కల్లా ఫినిష్ చేస్తే చాలా మంచిది. అండ్ ఈవినింగ్ నేను డిన్నర్ కి వచ్చేసి ఇలాగ తెల్ల శనగలతో ఇలా చేసుకున్నాను. కొంచెం కర్డ్, ఆనియన్, కర్రీ లీవ్స్ ఇలా తాలింపు వేసుకుని పెట్టుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫ్యాన్సీ డైట్స్ ఏమీ అవసరం లేకుండా మన ఇంట్లో చేసుకునే వాటితోనే కొంచెం మన కోసం పక్కకి తీసుకుని మనం అది తింటూనే వెయిట్ లాస్ అవ్వచ్చు. మీరు కూడా వెయిట్ లాస్ జర్నీలో ఉండి హెల్దీ వేలో వెయిట్ లూజ్ అవ్వాలి అనుకుంటే నా వీడియోస్ అయితే మీకు డెఫినెట్ గా హెల్ప్ అవుతాయి. మన ఛానల్లో వెయిట్ లాస్ రెసిపీస్ ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి గో త్రూ అవ్వండి. ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హెల్దీ అండ్ హ్యాపీ.